నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం విచ్చేసిన జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి సోమవారపాడు గ్రామంలో పలు చెరువులను పరిశీలించారు. గ్రామంలోని సోలా చెరువును పరిశీలించి ఆ ప్రాంత రైతులను వారి ప్రాంతంలో చెరువుల పరిస్థితిని, చేపట్టాల్సిన మరమ్మతులను గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సోలా చెరువు నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న గుర్రపడెక్కను తొలగించాలని, చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే విధంగా చెరువు గట్లు పటిష్టం చేయడం, పూడికతీత పనులు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసి వెంటనే సమర్పించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పెద్ద విస్తీర్ణంలో ఉన్న చెరువును వినియోగంలోకి తీసుకువస్తే ఆ ప్రాంత పరిసరాల్లోని భూగర్భ జలమట్టాలు పెరుగుతాయని అన్నారు. అదేవిధంగా దెందులూరు నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఎస్సీ దేవప్రకాష్, ఆర్డీఓ ఐ కిషోర్, సాగునీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ సంఘాల చైర్మన్స్ పాల్గొన్నారు. ఖచ్చితంగా ఫామ్ ఫండ్ తవ్వాలి, అది మ్యాండేటరీ. ఇంకా మీరు ఫామ్ ఫండ్ తవ్వలేదంటే మీకు శాంక్షన్ ఇవ్వము, మీకు ఆయిల్ పంపులు ఇవ్వము, మీకు సబ్సిడీ రాదు అనేది మన కోసం, ఎవరిని బెదిరించడం కోసం కాదు. మనమే ఒక డెసిషన్ తీసుకుంటే ఆయిల్ పంప్ అనేది ఒక 1000 లీటర్ కావాలి రోజుకు అనేది, అంత వాటర్ కావాలి, అంత తాగుతుంది అనేది కరెక్ట్ అండ్ రాంగ్. సో అలాంటి క్రాప్ మనం ఎక్కువ ప్రమోట్ చేసినప్పటికీ మరీ గ్రౌండ్ వాటర్ లోకి వెళ్ళకుండా కాపాడుకోవాలంటే ప్రతి పొలంలో, ఏ పొలమైనా ఏ పంట అయినా ఖచ్చితంగా ఫామ్ పాండ్ అనేది మనం తయారు చేసుకుంటే మనకి ఇప్పుడు రాబోతున్న సీజన్ లో ప్రతి ఒక్క వాటర్ మనం సేవ్ చేసుకోవచ్చు, అందువల్ల మన గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ ఈ వాటర్ యూజర్ అసోసియేషన్ అందరూ ఫార్మర్ ని మోటివేట్ చేసి ఖచ్చితంగా మీరు ఫామ్ పాండ్ ఉంటే ఇది అన్న మెసేజ్ ని అందరికీ తీసుకెళ్తే అది ఒకవైపు మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. బోర్వెల్ లో మీరు వరి చేసుకుంటే ఇంకా వాటర్ ఎక్కువ వేస్ట్ అవుతున్నాయి, ఇంకా మనకు గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. కానీ మీకు మంచి ఆదాయం వచ్చినట్టు మంచి పంట చెప్పడానికి మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు. అది మీరు లిసన్ చేసుకుంటే అది కూడా మనకు ఉపయోగం ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఫస్ట్ యాక్టివిటీస్ అండ్ వర్క్స్ నెక్స్ట్ 10 రోజులు 15వ తారీఖు వరకు మీకు ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కూడా మోస్ట్లీ మన జిల్లాలో ఉన్న చెరువులో ఏదో ఒక పంట గురించి గార్డెన్లో వేసి ఎంక్రోచ్మెంట్ చేసి ఉన్నారు. మీరే ఒప్పుకొంచు వాళ్ళందరూ పంట అవ్వగానే అవన్నీ ఫుల్ ట్యాంక్ రీస్టోరేషన్ చేసేయాలి. ఇంకా మీ మాట విన్నాము, మేము ఇట్లానే చేస్తామంటే వాళ్ళ పైన స్ట్రిక్ట్ యాక్షన్ కూడా మేము తీసుకోబోతున్నాము. బికాస్ ట్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుల్ కెపాసిటీ ట్యాంక్ ని మనం రీస్టోర్ చేయాలనేది కూడా మన టార్గెట్. సో ఇవన్నీ ఎవరు చేయాలంటే కలెక్టర్ కాదు, ఎస్సీ ఇరిగేషన్ కాదు, హార్టికల్చర్ అగ్రికల్చర్ కాదు, వాటర్ యూజర్ అసోసియేషన్ చేయాలి. ఇంకా మీరే లీడర్షిప్ తీసుకోవాలి. మీ అందరూ మొన్న ఎలక్టెడ్ అయిన వల్లే మీకు ఆల్రెడీ ఒకసారి సీఎం గారు కూడా పర్సనల్ గా మీ అందరికీ మీటింగ్లు పెట్టి చెప్పడం జరిగింది. మీకు కావాల్సిన అన్ని సపోర్ట్ డిపార్ట్మెంట్ తరఫులో 5-6 డిపార్ట్మెంట్ కలిసి పని చేయబోతున్నాం అని ఇస్తారు. కానీ లీడర్షిప్ అనేది మీ దగ్గర నుంచి రావాలి అని రిక్వెస్ట్ చేసుకొని ఇదే మనం చేయవలసింది. ఈ మీటింగ్ ఎండ్ లో ఇప్పుడు దెందులూరులో ఉన్నాకంటే దెందులూరులో ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, ఎన్ని ట్యాంకులు ఎంక్రోచ్మెంట్ ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్ లో ఏం పంట ఉంది, వాళ్ళు ఎప్పుడు తీసేసి మనకు ఫుల్ ట్యాంక్ ఇస్తారు, ట్యాంక్ డీసెంట్లీ మనం ఎప్పుడు చేసుకోవాలి, ఏమేమి శాంక్షన్లు మీకు కలెక్టర్ నుంచి కావాలి, ఇవన్నీ మనం ఫైనలైజ్ చేసుకొని రేపటి కల్లా నాకు ఫైల్ వచ్చేయాలి ఎంపీడీ నుంచి. ఎంపీడీ ఉన్నారా? రాష్ట్రంలో నీటి యొక్క లెవెల్స్ని పెంచాలి, ప్రతి నీటి చుక్కని వడసిపట్టి మన ప్రాంతాల యొక్క చెరువుల అభివృద్ధి, కాలువల యొక్క అభివృద్ధి, భూగర్భ జలాలు ఏ విధంగా పెంపొందించాలి అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రాం పెట్టి ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తూ ఉన్నారు. మన జిల్లాలో మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి వెట్రిసెల్వి గారి అధ్యక్షతన ఈనాడు అన్ని లైన్ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో 44 నీటి సంఘాల యొక్క అధ్యక్షులు, 4 డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్లు, సుమారుగా 209 ట్యాంకులు మా నియోజకవర్గంలో ఉన్నాయి మేడం గారు. ఇవన్నీ కూడా మీరు చెప్పినట్లుగా కొన్ని ఎంకరేజ్మెంట్లో ఉన్నాయి, కొన్నిట్లకి ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చైన్ సిస్టంలో బ్రిటిష్ పాలకులు తవ్వినటువంటి చెరువులు ఇవి. కొన్నిట్లకి స్లూయిస్లు రిపేర్ వచ్చినాయి. గతంలో నీరు చెట్లు
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కొన్నిటిని రిపేర్ చేసుకోగలిగాం. ఏవైతే సర్ప్లస్ వీళ్ళు ఉన్నాయో కన్నింగలు అంటారు, అవి కూడా డ్యామేజ్ అయితే మ్యాక్సిమం రిపేర్ చేయగలిగాం గతంలో. మరలా ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి నీటి సంఘం అధ్యక్షుడు మీరు బాధ్యతతో మీకు మీరుగా రైతాంగంగా బాగు చేయాలి, నా గ్రామంలో ఉన్నటువంటి చెరువుని, నా గ్రామంలో ఉన్నటువంటి వనరులని డెవలప్ చేయాలని మీరు ఆలోచించారు. అదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మీతో కూడా మాట్లాడారు. ఇప్పుడు ప్రస్తుతం ఏమైతే మీరు ఎక్స్పెక్ట్ చేసే నిధులు రాష్ట్రంలో దీన్ని ఖర్చు పెడదాం అనుకున్నటువంటి బడ్జెట్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీరు చేయండి. ప్రత్యేకంగా మా రైతాంగం అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, మా నీటి సంఘాలు కానీ రైతాంగం కానీ. ఇవాళ పామాయిల్ కానీ కోకో కానీ కొబ్బరి కానీ వాళ్ళ పొలాల్లోకి వెళ్ళి నేరుగా వాళ్ళ పండిన పండని, లేదంటే వాళ్ళ గేదెకి పచ్చగడ్డి పెంచుకుంటే, లేదు గేదెలు తోటలో ఉంటే పాలు తీసుకుని వచ్చేయడానికి మీ వెళ్ళిపోయేటప్పుడు కూడా 1-2 రోడ్లు ఈ ఊర్లోనే ఉన్నాయి. కొద్దిగా మీరు ఇన్స్పెక్ట్ చేసి ఎందుకంటే ఆ రోడ్లు ఏ విధంగా పోసుకున్నారు, అంతా బిల్లు వచ్చిన తర్వాత మళ్ళీ బైబ్యాక్ ఎంత వస్తే అంత మళ్ళీ పంచుకునే విధంగా దానికి సరిపోతే సరిపోతుంది. ఏదైనా భూమిలో నీరు పెరిగే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు కూడా మీరు చూస్తే 40%, ఇంకో పక్కన ఈరోజు మీరు 24% 3 మీటర్ల కంటే కిందనే ఉంది. అంటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు నీటి భద్రత కోసం వచ్చాను. నేను కొన్ని ప్రయోగాలు కూడా చేశాం, ఒక ప్రజా ఉద్యమంగా చేయగలిగారు. ఇప్పుడు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను మీకు అందరికీ అండగా ఉంటా, తోడుగా ఉంటా. ఇది సమిష్టిగా సాధిస్తామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 20,000 బోర్లలోకి నీళ్లు వచ్చాయి. అదే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇక్కడ ఇది జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ నియోజకవర్గంలో 76% సాటిస్ఫాక్షన్ ఉంది.